తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా ద గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రేపు గురువారం సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే అందులో 200 కోట్లు ఒక విజయ్ రెమ్యూనరేషన్కే వెళ్ళింది. అండ్ అతను ట్యాక్స్ కూడా 80 కోట్లు ట్యాక్స్ కట్టాడు ఈ సంవత్సరం. అంటే హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేసిన హీరోల్లో విజయ్ నెంబర్ 1లో ఉన్నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ అంటే ఏ ఏరియాలకు ఎంత కమ్మారు అని చూస్తే తమిళనాడుకి ఈ సినిమాని 76 కోట్లు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే తమిళనాడులో హిట్ అవ్వాలంటే 76 కోట్ల షేర్ రావాలి అంటే 150 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడు వరకు. ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ ఓవర్సీస్ చాలా పెద్దది, అక్కడ 55 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే అక్కడ 100 కోట్లు వస్తే సరిపోతుంది. అంటే తమిళ వర్షన్కి 150 కోట్లు మనకు తమిళనాడులో, 100 కోట్లు ఓవర్సీస్లో, 250 కోట్లు వస్తే తమిళ వరకు హిట్ అయిపోతుంది. ఈజీ టార్గెట్ అది. ఇక తర్వాత మన తెలుగు తర్వాత హైయెస్ట్ తెలుగు మార్కెట్ ఉండేది తెలుగులో 21 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. మన మైత్రి వాళ్ళు తీసుకున్నారు సినిమాని. అంటే తెలుగులో హిట్ అవ్వాలి తెలుగు రాష్ట్రాలు అంటే 40 కోట్లు గ్రాస్ వస్తే సరిపోతుంది. ఇక కర్ణాటకకి 11 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 11 కోట్లు అంటే కర్ణాటకలో 20 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కేరళలో మంచి మార్కెట్ ఉంది విజయ్కి, అక్కడ 15 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే అక్కడ 30 కోట్లు గ్రాస్ రావాలి. ఇక హిందీలోనే మార్కెట్ లేదు, అక్కడ 7 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే అక్కడ 15 కోట్లు వస్తే సరిపోతుంది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమాని 185 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే గ్రాస్ వచ్చేసి 370 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇది చాలా తక్కువ అని చెప్పాలి, ఎందుకంటే లియో లాస్ట్ ఇయర్ వచ్చిన విజయ్ లియో సినిమా అది 215 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అది హైయెస్ట్ విజయ్ కెరియర్లో. అంతకుముందు విజయ్ సినిమాలన్నీ 100 కోట్లు బిజినెస్ చేసేవి లాస్ట్ 5 సినిమాలు, బీస్ట్, మాస్టర్ ఇవన్నీ. ఫస్ట్ టైం 200 కోట్లు బిజినెస్ జరిగింది లియోకి. మంచి హైప్ ఉంది దానికి డైరెక్టర్ వల్ల. ఈ సినిమాని కొద్దిగా తగ్గించారు గోట్ని 185 కోట్లకే. బట్ అది ఆ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిన లియో 600 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది, విజయ్ కెరియర్లోనే హైయెస్ట్ అది. ఇక ఇప్పుడు ఇంకా విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా చేస్తాడు, ఆ క్రేజ్ కూడా ఉంది. సో 185 కోట్లు అంటే 370 కోట్లు అనేది చాలా తక్కువ టార్గెట్. 600 కోట్లు వచ్చిన హీరోకి ఒక 400 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. మరీ సినిమా దారుణంగా ఉంటే తప్ప. అంటే వెంకట్ ప్రభు మీద నాకు నమ్మకం లేదు, తీస్తే మానాడులాగా బాగా తీస్తాడు లేదా కస్టడీలాగా చెత్తగా తీస్తాడు. మరి ఈ సినిమా ఆల్రెడీ విజయ్ లుక్స్ అంటే యంగర్ లుక్ పైన, డీఏజింగ్ టెక్నాలజీ పైన చాలా విమర్శలు వచ్చినాయి. నాకు కూడా ట్రైలర్ అంతగా అనిపించలేదు, పాటలు కూడా పెద్దగా అనిపించలేదు, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా పెద్దగా అనిపించలేదు. అనిరుద్ధుని అంటే బాగుండి అనిపించింది. బట్ చూడాలి, రేపు సినిమా చూసి మాట్లాడుకోవాలి. వెంకట్ ప్రభు ఏదైనా పెట్టాడా అనేసి. ఏదో ఇంగ్లీష్ సినిమాకి రీమేక్ అంటున్నారు, జెమినీ మ్యాన్ మన విల్ స్మిత్ది. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో. అవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా గురించి బిజినెస్ పరంగా చూసుకుంటే తక్కువ టార్గెటే, ఈజీ టార్గెటే విజయ్కి, పెద్ద సమస్య ఏం కాదు. అది మన తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఓవరాల్గా 185 కోట్ల షేర్ రావాలి అంటే 370 కోట్లు గ్రాస్ రావాలి, ఈజీగా వచ్చేస్తాయి. దానికి తోడు సినిమా గురువారం రిలీజ్ అవుతుందంటే గురు శుక్ర శని అది 4 రోజుల్లో పోటీ కూడా లేదు. సో ఇది ఒక్క సినిమానే ఆప్షన్ అందరికీ, బాగున్నా బాగాలేకుండా ఇదే చూడాలి. సో 4 రోజుల్లోనే నాకు తెలిసి వచ్చేస్తాయి. ఓకే, బాయ్.